3, 2, 1. హాయ్ స్టూడెంట్స్, ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగల్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ డిప్లొమా వాళ్ళకి. సో ఇక్కడ చూసారంటే ఇన్ ఏ ట్రయాంగల్ ఏబిసి ఇఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 60 degree ప్రూవ్ దట్ ఏ బై బి ప్లస్ సి ప్లస్ బి బై సి ప్లస్ ఏ ఈక్వల్ టు 1 అని మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఏం రాసుకుంటారంటే గివన్ అని రాసుకోండి. మనకి గివన్ ఏమి ఇచ్చాడు, సి ఈజ్ ఈక్వల్ టు 60 degree అని ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా. ఇక్కడ బోత్ సైడ్స్ కాస్ అనేది మనం అప్లై చేస్తాం, ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది, కాస్ సి ఈజ్ ఈక్వల్ టు కాస్ 60 degree వస్తుంది. మనకు కాస్ సి ఫార్ములా ఉంది కదా, సిన్స్ ఇది కంపల్సరీగా రాయాల. కాస్ సి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ డివైడ్ బై 2ab. సో ఇలా ఈజీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సి అడిగితే రిమైనింగ్ టర్మ్స్ ఏముంటాయి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ సి ఉంది కాబట్టి మైనస్ సి స్క్వేర్, మళ్ళీ ఇక్కడ ఏబి ఉంది కాబట్టి ఏబి. సో ఒకవేళ బి ఉంటే కూడా సేమ్ ఫార్మేటే మీరు ఫాలో అవ్వాలి. ఇప్పుడు కాస్ సి ప్లేస్లో దీన్ని అప్లై చేయండి. అప్లై చేస్తే ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ డివైడ్ బై 2ab. మనకు కాస్ 60 వాల్యూ ఏమొస్తుంది, 1/2, ఓకేనా. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది అటు సైడ్ పోతే 2ab డివైడ్ బై 2 అని వస్తుందా. సో ఇక్కడ మనకు ఈ టూ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా మనం ఏం రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబిని రాసుకోవచ్చు. సో దీని నుంచి మనం ఎలా రాస్తాం, ఇది ఎందుకు చేస్తున్నా మీకు చెప్తాను. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఈ 2 టర్మ్స్ ఉంది కదా, దీన్ని అటు సైడ్ పంపించేస్తాం. అటు సైడ్ పంపించేస్తే ఏమొస్తుంది, ఇది అక్కడ ఆల్రెడీ మనకు ఇక్కడ మైనస్లో ఉంది కాబట్టి ప్లస్లో ఉంటుంది, ప్లస్ ఏబి, ఓకేనా. దీన్ని ఈ సి స్క్వేర్ని అటు సైడ్ పంపించాను అంతే నేను. మనకి ఇది యూస్ అవుతుంది కాబట్టి నేను మీకు చెప్తున్నా. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వచ్చేస్తాం. క్వశ్చన్లో ఏముంది, మనకు క్లియర్గా ఏ బై బి ప్లస్ సి ప్లస్ బి బై సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి. సో ఎలా చేస్తాం చూడండి. ఇక్కడ మళ్ళీ కన్సిడర్ ఏ బై బి ప్లస్ సి ప్లస్ బి బై సి ప్లస్ ఏ ఈక్వల్ టు, దీన్ని ఫస్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది, ఏ ఇంటూ సి ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ బి ప్లస్ సి డివైడ్ బై బి ప్లస్ సి ఇంటూ సి ప్లస్ ఏ, ఇలా వస్తుందా. సో ఇది మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది, ఏసి ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ బీసీ, ఇది నేను మల్టిప్లై చేశాను. అదేవిధంగా కింద కూడా మనం మల్టిప్లై చేస్తాం. బి ఇంటూ సి బీసీ, బి ఇంటూ ఏ బిఏ, సి ఇంటూ సి సి స్క్వేర్, సి ఇంటూ ఏ సిఏ, ఓకేనా. సో జస్ట్ నేను మల్టిప్లై చేశాను. ఇప్పుడు దీనిలా రాసుకోవచ్చు చూడండి. ఏసీ ప్లస్ ఇక్కడ బీసీ రాసుకోండి, బీసీ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇతనికి రాసుకోండి డివైడ్ బై, ఇక్కడ కూడా సేమ్ ఎలా రాస్తారు, ఇది బీసీ ప్లస్ బిఏ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ సిఏ అట్టే రాసేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది కదా, ఇక మనం ఏమనుకున్నాము, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే సి స్క్వేర్ ప్లస్ ఏబి, దీని అక్కడ అప్లై చేయండి. సో దాన్ని అప్లై చేస్తే ఎలా వస్తుందో చూస్తాం. ఏసీ ప్లస్ బీసీ ప్లస్, ఇప్పుడు దీని ప్లేస్లో ఇది అప్లై చేయండి, అంటే సి స్క్వేర్ ప్లస్ ఏబి డివైడ్ బై కింద ఉన్న వాల్యూ అట్టే రాసేయండి. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇక్కడ బీసీ ఉంది, ఇక్కడ బీసీ ఉంది, ఇక్కడ బిఏ ఉంది, ఇక్కడ ఏబి అయినా బి అయినా ఒకటి, ఇక్కడ సి స్క్వేర్ ఉంది, ఇక్కడ సి స్క్వేర్ ఉంది, ఇక్కడ సిఏ ఉంది, ఇక్కడ సిఏ ఉంది, అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అందుకని మనం స్టార్టింగ్లో అలా చేసుకున్నది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయిపోతుంది. సో దేర్ఫోర్ ఏ బై బి ప్లస్ సి
ప్లస్ బి బై సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆడికి మనం ఆన్సర్ అనేది ప్రూవ్ చేసాం. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూస్తాం. సో ఇఫ్ ఏ బై కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి బై కాస్ బి, ప్రూవ్ దట్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఎయిదర్ ఐసోస్లెస్ ఆర్ రైట్ యాంగిల్డ్ అని మనం ప్రూవ్ చేయాలి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఆర్ 2b ఈజ్ ఈక్వల్ టు 2c ఆ విధంగా అనేది మనం రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అనేది ఈక్వల్గా మనం ప్రూవ్ చేస్తే సరిపోతుంది. దానికి మీనింగ్ అయితే అదనమాట. సో ఇక్కడ చూసారంటే గివన్ అయితే మనకి ఏమి ఇచ్చాడు చూడండి. గివన్ ఏ డివైడ్ బై కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి డివైడ్ బై కాస్ బి. సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు బి కాస్ ఏ. ఓకేనా, మనకు ఆల్రెడీ ఏ అంటే ఫార్ములా తెలుసు. ఇలా సిన్స్ అని పెట్టుకొని ఏ ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ ఏ, నెక్స్ట్ వచ్చి బి ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ బి. సో ఈ ఫార్ములా మనం అప్లై చేస్తాం ఇక్కడ ఏ ప్లేస్లో, నెక్స్ట్ వచ్చి బి ప్లేస్లో. అప్పుడు ఏమొస్తుంది 2r సైన్ ఏ కాస్ బి, బి ప్లేస్లో 2r సైన్ బి కాస్ ఏ. ఇక్కడ చూసారంటే ఇక్కడ 2r క్యాన్సిల్ అయిపోతుంది. సో సైన్ ఏ సైన్ ఏ ఇంటూ కాస్ బి, ఇక్కడుండే సైన్ బి కాస్ బి ఇటు సైడ్ పంపించేస్తాం. అప్పుడు మైనస్ సైన్ బి ఇంటూ కాస్ ఏ ఈక్వల్ టు 0 వస్తుంది. మనకి ఏదో ఫార్మేట్ ఉంది కదా, ఏ ఫార్మేట్ ఉంది? సిన్స్ సైన్ ఏ మైనస్ బి ఫార్ములా. సో ఏముంది ఫార్ములా? సైన్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఇంటూ కాస్ ఏ. సేమ్ ఫార్మేట్ ఉంది కదా, ఈ ఫార్మేట్ మనం అప్లై చేస్తాం. అప్పుడు మనకేమొస్తుంది ఇక్కడ? సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ సైన్ ఇటు సైడ్ పంపించేస్తే ఏమవుతుంది చూడండి. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 బై సైన్. అప్పుడు ఏమవుతుంది? 0 అవుతుంది. అప్పుడు ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0, ఏ ఈజ్ ఈక్వల్ టు బి. సో దీన్ని ఏ ఈజ్ ఈక్వల్ టు బి చేసాం కదా, సో దీన్ని ఐసోస్లేస్ అంటారు అనమాట. సో దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈస్ ఏ రైట్ యాంగిల్డ్ అని రాయాలి. రైట్ యాంగిల్ అయినా ఒకటే, ఐసోలేషన్ అయినా ఒకటే అనమాట. హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, థ్యాంక్ యూ.